బర్త్డే సీనయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు. పద్మావతి తీసుకొస్తున్నానత్తమ్మా. అత్తమ్మ పిలుస్తోంది. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అరే యాడికి పోతున్నారా? ఒరేయ్, ఇక్కడ కూర్చొని మీరంతా ఏం చేస్తున్నారా? ఏ మన సీనయ్య బాబు పుట్టినరోజు వేడుకలు అక్కడ జరుగుతా ఉంటే మీరంతా ఇక్కడ కూర్చొని బాధగా కొడుతున్నారా? అవు. పదండ్రా. నమస్తే అన్న. నమస్తే. ఏంద్రా అందరూ ఒకేసారి అదే బయలుదేరి అన్న, మన దుర్గమ్మ గారింటికి సీనయ్య బాబు పుట్టినరోజు వేడుకలు కదా, అందుకే అందరం కలిసి పోతున్నాం. అయితే నేను వస్తాను పదండి. పదండి. ఇంకా ఎవరు రారేందే? అత్తమ్మా, సంధ్య, వస్తున్నా అత్తమ్మా. అందరూ రండ్రి. ఏందత్తమ్మా పొద్దవుతున్నది? పద్మావతి ఏడున్నది? పద్మావతి, సీనయ్యని జల్దీ తీసుకురామా. సీనయ్య ఏడా? వస్తున్నారత్తమ్మా. జల్దీ రమ్మని చెప్పు. సీనయ్య, ఓ సీనయ్య, తొందర రా బిడ్డా. స్నానం చేయించాలే, నలుగు పెట్టాలే, హారతి ఇయ్యాలే. అత్తమ్మా, ముందు నీ చేతుల మీదకు గాని. ఏందత్తమ్మా ఆలోచిస్తున్నావు? మా అందరికీ పెద్ద దిక్కువి నువ్వే. ముందు నువ్వే పెట్టి ఆశీర్వదించు. ఇన్ని సంవత్సరాలయ్యాక కూడా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? సీనయ్య, పుట్టినరోజు జరుపుకునే వాళ్ళకి ఉదయాన్నే స్నానానికి ముందు బ్రహ్మ కపాలమనే మాడు మీద నూనె రాస్తే అది వెన్నుపూసకి బలాన్నిస్తది. అత్తమ్మా, నువ్వు చెయ్యి. సంధ్య, పద్మావతి, ఆడ్ని నిలబడినవే. రాత్రంతా హంగామ చేసినావు. ఇడికిరా, వచ్చి నీ మొగుని తలకి నూనె పెట్టు. రా రామ్మా. పెట్టు పద్మావతి. అత్తమ్మా, అందరం కలిసి హారతి ఇద్దాం పదండ్రి.
పద్మావతి, ఏందట్లా చూస్తూ నిలబడినావు? నువ్వు కూడా నీ మొగునికి హారతద్దు. తీసుకో. పద్మావతి, అట్లా కాదు మా హారతి ఇచ్చేది. కర్పూరంతో హారతి నుంచి వచ్చేటి పొగ కండ్లకు తగిలితే చాలా మంచిది. గందుకే హారతి ఇవ్వాలి. గట్ల కాదు పద్మావతి, చేతులు హారతి మీద పెట్టి కండ్లకి దగ్గరగా తీసుకుపోవాలి. గట్ల చెయ్యి. సీనయ్య, హారతి వల్ల నీ మొహంలో వెలుగు రాదు, అందరి మాటల వల్ల సంతోషం రాదు. కొన్ని క్షణాల్లో నేను నీకు చెప్పబోయే ఒక్క మాటతో నీ మొహంలో ఆనందం కనిపిస్తుంది. పద్మావతి, గా తట్టిట్లిచ్చి నువ్వు నీ మొగుడిని తీసుకుపోయి నలుగు పెట్టి స్నానం చేయించి కొత్త బట్టలు తగిలించి తీసుకురా. ఉమ్. మీరు కూడా వదండ్రి, లోపల చాలా పనులున్నాయి. గట్లనే దుర్గా. అత్తమ్మా, ఆ? నలుగు పిండితో నలుగు పెట్టనీకి కూడా అర్థమున్నదా? ఉన్నదే. ఒంటి మీద కుళ్ళు పోయి శుభ్రమవనీకి కుదరది గాని, లేదంటే నేను నీ బుర్ర లోపట కూడా నలుగు పెట్టేటిదాన్ని. ఒకళ్ళని చూసి ఏడ్చే అసూయ కుళ్ళు మొత్తం పోయేటివి. నాకంతేం లేదత్తమ్మా. ఎంతో కొంత ఉన్నది గదా, దాన్నే పెరగనివ్వద్దు. నీ బుర్రనే తినేస్తాయి. లోపలికి వద, చాలా పనులున్నాయి. నేనొకదాన్ని దొరికినాను తేరగా తిట్టనీకి. ఇటు పక్క ఎవరూ లేరు. ఇదే మంచి సమయం. సీనయ్యకి నా మనసులో మాట చెప్పేస్తా. తనెంతో సంతోషపడతాడు. ఇప్పటి వరకు సీనయ్య మొహంలో చిరునవ్వు కూడా లేదు. పుట్టినరోజు నాడు సీనయ్య అలా ఉండడం చూస్తుంటే నాకే బాధగా ఉంది. నేనెప్పుడో చెప్దాం అనుకున్న విషయం ఇప్పటి వరకు ఆగింది సీనయ్య మొహంలో చిరునవ్వు చూడటానికే. సీనయ్య మొహంలో చిరునవ్వు చూసిన మరుక్షణం మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. సీనయ్య, ఎంతసేపు? త్వరగా రా. నా మనసులోని మాట నీతో చెప్పాలి. నీ కళ్ళలో ఆనందం నేను చూడాలి. ఇంకొన్ని క్షణాల్లో నేను నీ దాన్నన్న సంగతి నీకు తెలిసేలా నా నోటితో నేనే చెప్తాను. సీనయ్య,
నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది పద్మావతి. నేను ఎలా స్నానం చేయించను అనేగా, నువ్వేం చేయించనక్కర్లేదు. నేనే నలుచుకొని స్నానం చేస్తా. స్నానాల గది కూడా 4 గోడల మధ్యనే ఉంటుందిగా. అక్కడ మనం మొగుడు పెండ్లాలం కానప్పుడు నువ్వు చేయించడం మంచిగుండదు. సీనయ్య, నువ్విక్కడ తప్పించుకున్నావు. గదిలోకొస్తావు కదా, అక్కడ ఖచ్చితంగా నా మనసులో మాట నీతో చెప్పేస్తా. ఏవండి, వచ్చావా? అలా ఉన్నారేంటండి? మనం దుర్గమ్మ గారింటికి వెళ్ళాలి కదా, మర్చిపోయారా? లేదు తులసి, వెళ్ళాలని పనంతా చేసి సిద్ధమయ్యాను, కానీ వెళ్ళాలంటావా తులసి? అదేంటండి అలా అంటారు? ఆవిడ మనకు ఇంత దూరం వెతుక్కుంటూ మరీ వచ్చి చెప్తే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? కానీ వెళ్ళడానికి ఎందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు తులసి. మీరు దేని గురించి వెనకాడుతున్నారో నాకు తెలుసండి. మనం అక్కడికి వెళ్తే ఎవరెవరితో మాటలు పడవలసి వస్తుందనే కదా. ఏవండి, ఎప్పుడూ మీరే అంటుంటారు కదా, పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదు అని. మనం ఏది చేసినా మన అమ్మాయి కోసమే కదా. ఎందుకు బాధపడతారండి? మన అమ్మాయి సంతోషం చూసి ఆ బాధని మర్చిపోవచ్చు కదండి. నేను ఆలోచిస్తున్నది మరి దేని గురించి? ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలా అని. ఏవండి, మనం వాళ్ళకి బహుమతులిచ్చేంత డబ్బున్న వాళ్ళం కాకపోయినా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి మనసున్న వాళ్ళం. అది చాలు. మనం అంతకన్నా ఏం చేయగలం తులసి? పద. ఆగు. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా ప్రేమేనా? ఎన్నో వింతలు చూస్తున్నా. ఎదలో ఎవరో చేరి అన్ని
తోస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఏంటి అదే పనిగా బెట్టు చేస్తున్నావు? వెంట పడుతున్నానని అలుసా? నా వెంట పడాల్సిన అవసరం నీకు లేదు కదా. పదే పదే అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు సీనయ్య. బాధ పెడుతుంది నేనా నువ్వా? పదే పదే అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు సీనయ్య. బాధ పెడుతుంది నేనా నువ్వా? ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. నేను నిన్ను బాధ పెట్టాను, కాదనట్లేదు. కానీ అలా ఎందుకు చేశానో చెప్తానంటే వినవే. నువ్విన్నావా? నువ్విన్నావా? నేను నీకు తాళి కట్టిన మరుక్షణం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అసలు నేను ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందో నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు విన్నావా? లేదే. నన్ను ఒక శత్రువులా చూసావు. ఆ తప్పు తెలుసుకునే నన్ను మన్నించి నీ భార్యగా స్వీకరించమని అడగటానికి నీ వెంట తిరుగుతున్నా. ఏంటి? ఏమన్నావు? నన్ను మన్నించమన్నాను. అది కాదు, తర్వాత సీనయ్య, అది నీ భార్యగా స్వీకరించమని అడిగాను. గిది కళా నిజమా? కల కాదు సీనయ్య, నిజమే. ఈ క్షణం నుండి నేను నువ్వు ప్రేమించిన పద్దునే. ఈ విషయం ఈరోజు నీకు చెప్పాలని ఎంతగా ఎదురు చూశాను. ఉదయం నుండి నా మనసులో మాట నీకు చెప్పాలని నీ వెంట తిరుగుతూనే ఉన్నాను. కానీ నువ్వే నా మాట పట్టించుకోవడం లేదు.